హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక. ఈరోజు మరొక సెషన్లో తెలుగులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్, అలాగే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం. తెలుగులో మనకి ఫస్ట్ 2 క్వశ్చన్లు పద్యం నుంచి ఇస్తారు. ఇక్కడ చూడండి, ఒక పద్యం ఇచ్చి పై పద్యంలో చూతఫలం అనగా ఇవ్వడం జరిగింది. సూకరంబునకేల చూతఫలము. సూకరం అంటే పంది, పందికి చూతఫలం ఎందుకు అని అర్థము. చూతఫలం అంటే మామిడి పండు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారని అడిగారు. అక్కడ చూడండి, మర్కటంబునకేల మలయజంబు అని ఉంది. మర్కటము అంటే కోతి. ఆన్సర్ 3 కరెక్ట్ అనమాట. ఆప్షన్ 3 కరెక్ట్, కోతి. మనకి నెక్స్ట్ 2 క్వశ్చన్స్, ఒక గద్యం ఇచ్చి దాని గురించి 2 క్వశ్చన్స్ అడుగుతారు. దానికి ఆన్సర్ ఆ ప్యాసేజ్లోనే ఉంటుందన్నమాట. క్వశ్చన్ వచ్చేసి, మన్నారు దాస విలాసం రచించింది ఎవరు అని అడగడం జరిగింది. ఎవరంటే అక్కడ రాసి ఉంది చూడండి, రంగాజమ్మ. ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. రంగాజమ్మ ఉషా పరిణయం, మన్నారు దాస విలాసం అనే నాటకాలు రచించారు అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పద సాహిత్య సృష్టికర్త. అక్కడ చూడండి, క్షేత్రయ్య పద సాహిత్య సృష్టికర్త అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కొండవాగు పాఠం ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. సో పాఠాలు ఇతివృత్తాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కల్మషం అను పదానికి అర్థం అడిగారు. ఆప్షన్ 3 కరెక్ట్ 1 మలినం. నెక్స్ట్ క్వశ్చన్, ఫాలాక్షుడు పదానికి పర్యాయ పదం అడిగారు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, శివుడు హరుడు. నెక్స్ట్, కాంక్ష పదానికి వికృతి ఖర్చు. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చీర పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 కరెక్ట్, గోచి రేఖ. నెక్స్ట్, భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు. ఆప్షన్ 4 కరెక్ట్, జాతీయాలు అంటారు. నెక్స్ట్, నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏంటది. చేప. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, పేరుకు బదులుగా వాడే పదం సర్వనామం. ఆప్షన్ 2 కరెక్ట్. వర్తమాన కాలం అనగా జరుగుతూ ఉన్న కాలం. ఆప్షన్ 2 కరెక్ట్. క్రింది వానిలో పంచమి విభక్తి ప్రత్యయాలు. పంచమి విభక్తి అంటే వలనెన్ కంటెన్ పట్టి. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాక్యాంత బిందువును ఏమంటారు. వాక్యాంత బిందువును పూర్ణ విరామం, అదే ఫుల్ స్టాప్ అంటారు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో నిత్య బహువచనం కానిది. ఆప్షన్ 2 కరెక్ట్, కేరింతలు. దానికి ఏకవచనం కూడా ఉంది, కేరింత, కేరింతలు. మిగిలినవన్నీ నిత్య బహువచనాలు అనమాట. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఇర్ ప్లస్ ఆ అనేది ఏ అక్షరం అవుతుంది. ఫస్ట్ ఇస్ ఉంది కాబట్టి సా అనే అక్షరం, తర్వాత ఇత్ ఇర్ అనేవి ఒత్తులు ఉండాలి. సో నెక్స్ట్ పలికేటప్పుడు అకారం రావాలి, స్త్రా. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో ఊష్మాలు ఊది పలికేవి. షే, ష, స, హ. ఆప్షన్ 2 కరెక్ట్. వచ్చినందుకు పదాన్ని విడదీయండి. వచ్చిన ప్లస్ అందుకు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఊర్లు ఏకాదేశంగా రావడం. ఇది ఏ సంధి అంటే గుణసంధి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, వాయుపుత్రుడు ఏ సమాసం. వాయువు యొక్క పుత్రుడు, షష్ఠీ తత్పురుష. ఆప్షన్ 2 కరెక్ట్. 3 గురువులు ఉన్న గణం మగనం. మనకి యమాత రాజబానస వేయడం వస్తే ఇవి ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. ఆప్షన్ 1 కరెక్ట్, 3 గురువులు మగనం. నెక్స్ట్, అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది అంత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 2 కరెక్ట్. అసమాపక క్రియకు ఉదాహరణ రాసి. ఆప్షన్ 3 కరెక్ట్. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన కిందకు వస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం. ఆప్షన్ 4 కరెక్ట్. క్రింది వాటిలో పద్య బోధనా పద్ధతి కానిది. ప్రశ్నోత్తర పద్ధతి. ఆప్షన్ 3 కరెక్ట్. మిగిలినవన్నీ పద్య బోధనా పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుక్కుంటాడు అని అడిగారు. స్వీయ మూల్యాంకనం చేసుకుని. ఆప్షన్ 4 కరెక్ట్.
ద్విపార్శ్వ ఉపకరణం కానిది. ఆప్షన్ 2 కరెక్ట్. నమూనా అనేవి 3D అనమాట, త్రిపార్శ్వ ఉపకరణాలు. సో ఆప్షన్ 2 కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. ఆప్షన్ 2 విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు అనేది రాంగ్ అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్.